ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సోబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడు ఈ మాట ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చెప్తా ఉంది, నీ సొంత బుద్ధి మీద నువ్వు పనులు చేయమాకు, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళమని దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి సొంత ఆలోచనలు, సొంత బుద్ధిని ఆలోచన పెట్టుకొని వారి సొంత కార్యములు, సమాజంలో ఉన్నటువంటి కార్యములు చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఈ మాటల చేత మనం ఒకరిని ఒకరు ఆదరించుకోవాలని, కాబట్టి మన సొంత ఆలోచనలతో మనం ఏది చేయలేము, కానీ దేవునిపై నమ్మకంతో మనం ముందుకు నడవాలి. కాబట్టి దేవునిపై నమ్మకం ఉండి మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు సమస్తమును మన పట్ల ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని నమ్మినట్లయితే, మీ హృదయాల్లో విశ్వసించినట్లయితే ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.